మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రైతు బంధు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి తీరిక లేదని అన్నారు కేసీఆర్. 65 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి. తన లెక్క అబద్దమైతే ఏ శిక్షకైనా సిద్ధమే అన్నారు. లేదంటే రైతులకు కేసీఆర్ క్షమాపణలు చెబుతారా అంటూ సవాల్ చేశారు. రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి 5 ఎకరాలకు ఇస్తామని, 3 ఎకరాలకు ఇస్తామని, 7 ఎకరాలకు ఇస్తామని ఇంత పెద్ద విజయం సాధించినట్టు, తోకమట కథ చేసినట్టు, అదేదో గొప్ప డంబాచారం అన్నట్టు. ఇది 4వ నెల కాబట్టి నా గొంతుప్తా ఉన్నా. అధికారిక లెక్కలున్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయని అన్నారు కేసీఆర్. నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పాలనంతా ఎన్నికల సంఘం చేతిలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేము రైతులకు న్యాయం చేయమని ఈసీని అడుగుతున్నామని అన్నారు. మీరే ఎండబెట్టింది కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండబెట్టింది కాబట్టి, మీ అసమర్థత కాదని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి. డిమాండ్. జూన్ 4 తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది. పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది. మెయిన్ సెక్రటేరియట్ పోవాలన్నా అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా? ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికల మహబూబ్నగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ 2కు వాయిదా వేసిరు. ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే. ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు. వాళ్లతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం. మేము కూడా